మార్నింగ్ చిన్నాడు. గుడ్ మార్నింగ్ నానా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావే? మమ్మల్ని లేపినవా? మమ్మల్ని ఏ టైం అవుతుందని లేపినవా? నేను పని చేసుకుంటా, బజ్జుకో నువ్వు. పని చేసుకుంటా, బజ్జుకో. సరే, నేను పని చేసుకుంటా. బాయ్. బజ్జుకో. బాయ్ చిన్నాడు. బాయ్ బాయ్ బాయ్. మమ్మీ పని చేసుకుంటుంది, పడుకో. కిట్ ఫెలో, కిట్ ఫెలో. వెళ్తున్నా, నేను వెళ్తున్నా. బాయ్ బాయ్. మమ్మ వెళ్తుంది. బాయ్ బాయ్. బాయ్ చిన్నాడు. నేను ఎటు వెళ్తే అటు తిరుగుతావా? నువ్వు తిరుగుతావా? మమ్మ ఎటు వెళ్తే అటు తిరుగుతావా? ఎందుకు ఏడుస్తున్నావు? మమ్మ కావాలా? నీతోనే ఉండాలా మా అమ్మ? నాన్న ఏడవద్దు. మార్నింగ్ మార్నింగ్ ఏడవద్దు మమ్మ. ఏడవద్దు చిన్నాడు. ఆకోవాలి. ఆకుంటున్నా ఆకుంటున్నా అమ్మ నువ్వు. కిటీ ఆడుకోవాలి, ఏడవకు. మమ్మీ పని చేసుకొని వస్తుంది, డాడీతో ఆడుకో. బాయ్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి థర్స్డే రోజు వ్లాగ్ అన్నమాట. అండ్ మా చిన్నంతో మార్నింగ్ అలా ముచ్చట పెట్టకపోతే ఆ రోజు అసలు నాకు గడిచినట్టే అనిపించదు. అందుకే మార్నింగ్ నేను ఎప్పుడు లేస్తానో నాతో పాటు లేస్తాడు. అని నిజం చెప్పాలంటే నాకన్నా ముందే లేచి మమ్మీ లే అని లేపుతాడన్నమాట. మా ఓన్ టైమింగ్స్ మాత్రం కరెక్ట్ మెయింటైన్ చేస్తాడు. మొత్తానికి ఈరోజు థర్స్డే కాబట్టి మేము ఇక్కడ బెండకాయ టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. ఇంట్లో అయితే కూరగాయలు లేకుండా అయితే మేము మార్కెట్కి అయితే వెళ్ళలేదన్నమాట ఈ వీక్. అందుకే ఇక్కడ కూరగాయల కోసం అయితే స్టార్ బజార్కి వెళ్ళి కూరగాయలు అయితే తెచ్చుకున్నాం. అందుకే ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ తెచ్చుకున్నాం కానీ మిర్చి అయితే ఇంట్లో ఉందనుకున్నాను, చూసేవారికి ఇంట్లో అయితే లేదన్నమాట. అందుకే ఒక 2-3 మిర్చీస్ ఉంటాయి అయితే వీటితోనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. అండ్ ఇక్కడ బెండకాయ టమాటా ప్రిపేర్ చేద్దాం అనుకున్నా కదా, అందుకోసం అయితే టమాటా, ఆనియన్స్, మిర్చి అండ్ కొత్తిమీర అయితే కట్ చేసుకున్నాను. ఇట్లా ఫస్ట్ ఇట్లా కట్ చేసి పెట్టుకుంటే తొందరగా మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి, నేను బెండకాయలను అయితే ఫాస్ట్గా కట్ చేసుకోవాలంటే ఇట్లా ఒకటేసారి ఒక 6-7 బెండకాయలు తీసుకొని అయితే మంచిగా కట్ చేసుకుంటే మనకి ఫాస్ట్గా కట్ అయిపోతాయి. అండ్ ఇక్కడ ముందైతే కర్రీ కోసం అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇక్కడైతే రైస్ కడుక్కుంటున్నాను అన్నమాట. కడుక్కొని నాకు ఎప్పుడైనా రైస్ కరెక్ట్ పెట్టాలంటే ఇలా మెజర్మెంట్స్తోనైతే పెట్టుకుంటానన్నమాట. మెజర్మెంట్స్ అంటే ఏం లేవండి. ఒకవేళ మనం 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ వచ్చేసి 2 గ్లాసెస్ తీసుకుంటే వాటర్ వచ్చేసి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అదైతే కరెక్ట్ మెజర్మెంట్ ఉంటుంది, ఎందుకంటే కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు చేయితో తీసుకుంటే కొంచెం అటు ఇటు అవుతుంది కావచ్చు, కానీ మనము గ్లాసెస్తో తీసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్ ఉంటుంది. కానీ నేను ఎక్కువగా నాకు ఇట్లనే అలవాటు కాబట్టి ఇట్లా అయితే నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా చేస్తానన్నమాట. అండ్ ఒక సైడ్ ఏమో రైస్ పెట్టుకుంటున్నాను, అండ్ ఇంకో సైడ్ అయితే నేను కర్రీ కోసం అయితే పెట్టుకున్నాను. కర్రీ ప్రిపేర్ చేద్దామని 2 సైడ్స్ మనకి కర్రీ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు బెండకాయ కర్రీని నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేయండి. ముందుగా అయితే ఆయిల్ వేసుకున్నాను. అండ్ ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత
ఆవాలు, జీలకర్ర, అలాగే మనం ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్, మిర్చి ఫస్ట్ వేసుకోవాలి. మిర్చి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత మనము ఆనియన్స్ వేసుకోవాలి. ఎందుకంటే మనం రెండు ఒకటేసారి వేసుకోవడం వల్ల ఏంటంటే మిర్చీస్ తొందర బాయిల్ కావు, కాబట్టి మిర్చీస్ ఫస్ట్ వేసుకొని తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను చిన్నగా కట్ చేసుకున్నాను, ఎందుకంటే మనకి తొందరగా కుక్ అవుతుంది. మిర్చి అలాగే ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేసుకుని, అండ్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కర్రీ అనేది గ్రేవీ టైప్లో ఉంటుంది అన్నమాట. అలాగే పసుపు వేసుకున్నామంటే మనకి సగం కర్రీ అయిపోయినట్టే. అండ్ పసుపు వరకు అయితే మనకు ఆల్ కర్రీస్ అనేవి ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది. తర్వాత ఇక్కడ బెండకాయ కట్ చేసుకున్నాం కదా, అవి అయితే వేసుకొని ఒక 2-3 మినిట్స్ అయితే మనకి వీటికి మొత్తం బంకలా ఉంటుంది కదా, అది పోవాలంటే 2-3 మినిట్స్ మంచిగా కుక్ చేసుకోవాలి. ఈలోపు చూడండి మనకి అన్నం అయితే ఉడికిపోయింది కదా, మంచిగా అన్నం అయితే 1-2-3 సార్లు అయితే మనం కలబెట్టుకోవాలి. ఎందుకంటే మనకి రైస్ అనేది గడ్డలు పడుతుంది. మధ్యలో మనం రైస్ కలబెట్టుకుంటేనే మనకి కరెక్ట్ రైస్ అయితే అన్నం మంచిగా అవుతుంది. లేకపోతే కలబెట్టకపోతే ఒక కాడ బియ్యం ఒక కాడ మంచిగా అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక్కసారన్నా మనం అన్నం వండేటప్పుడు కలబెట్టుకోవాలి. ఇప్పుడైతే మనకి బెండకాయ ముక్కలు ఉడికినాయో చూసుకుందాం. నాకు తెలిసి 30% అయితే ఉడికి ఉంటాయి. ఇంకొక 20% ఉడికే వరకు మనం మూత పెట్టుకొని ఉంచుకోవాలి. అంతలోపు మనకైతే రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది చూసేయండి. ఇలా గంట కిందికి పెట్టుకొని చూసామనుకోండి, మనకి రైస్ ఉడికిందో లేదో అని తెలుస్తుంది. ఇక్కడ చూడండి మనకి బెండకాయలు బాగా ఉడికాయి కదా. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, అలాగే కారం, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అయితే, ఉప్పు తక్కువ వేసుకున్నా పర్లేదు కానీ ఎక్కువ అస్సలు వేసుకోకండి, ఎందుకంటే ఎక్కువ అయితే కర్రీ అంతా వేస్ట్ అవుతుంది కదా. అండ్ ఉప్పు కారం వేసుకున్నాం కదా, టమాటాలు కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు అసలు కలవబెట్టకండి, ఎందుకంటే కలవబెట్టడం వల్ల ఏంటంటే టమాటాలు అనేవి ఉడికాయి. కాబట్టి ఇవి మంచిగా ఉడకాలంటే ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనివ్వండి. చూడండి మనమైతే మెత్తగా ఉడికినాయి. 3 మినిట్స్ నేను మూత పెట్టి ఉడికించాను. ఇక్కడైతే రైస్ అయింది కదా, మా వారి కోసం అయితే వాటర్ పెట్టాను. అండ్ అలాగే ఇటైతే కర్రీ అనేది స్లిమ్లో పెట్టి కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అప్పుడు కర్రీ మాడదు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఎందుకంటే తొందరగా లేవడం వల్ల ఏంటంటే మెల్లగా మనం పనంతా చేసుకోవచ్చు. గాబర అయితే పని అస్సలు కాదు. ఇక్కడ చూడండి ఎంత ఎమ్మి ఉందో కూర. నిజంగా ఆ రోజు టేస్ట్ మాత్రం సూపర్ ఉండే కర్రీ, బెండకాయ టమాటా. ఒకసారి నేను చెప్పిన విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి. అంతలోపు అయితే చెత్త కోసం అయితే కిందికి వెళ్తున్నాను. మనకి హైదరాబాద్లో మెయిన్ థింగ్ ఏంటంటే చెత్త వాళ్ళు ఒక్క నిమిషంలో వచ్చి వెళ్తారు. వాళ్ళు వచ్చిన టైంలో కరెక్ట్ టైంలో మనం చెత్త వేయకపోతే ఆ రోజంతా వాసనకి ఘోరం ఉంటుంది ఇల్లంతా. చెత్త వేసానో లేదో ఇక్కడైతే బౌళ్ళన్నీ తోమేసుకున్నాను అన్నమాట. ఇక్కడ మనకి రైస్ అయింది, అలాగే కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయిందన్నమాట. అండ్ మా వారికి ఆఫీస్ కూడా టైం అవుతుంది, అందుకే మా వారి కోసం అయితే ఇక్కడ టిఫిన్ అయితే పెడుతున్నాను. టిఫిన్ పెట్టడం అయిపోతే మన పని కూడా అయిపోతుంది.
చూడండి రైస్ ఎంత బాగా అయిందో పుల్లలు పుల్లలుగా. అండ్ నేను చెప్పిన మెజర్మెంట్లలో ఫుడ్ రైస్ ప్రిపేర్ చేయండి. అండ్ ఇది ఓన్లీ తెలియని వాళ్ళకే ఇది కూడా చెప్పాలని మీరు అనుకోవచ్చు. నేను ఓన్లీ తెలియని వాళ్ళకే చెప్తున్నాను. నాకు కూడా పెళ్ళి కాకముందు ఇవన్నీ తెలీదు. అండ్ నేను కూడా పెళ్ళైన తర్వాత నేర్చుకున్నాను. ప్రతి ఒక్కటి మనం నేర్చుకుంటేనే తెలుస్తుంది. ఇది కూడా రాదా అని అనుకోవచ్చు, కానీ రాదా అనే దానికన్నా నేర్చుకొని చూడండి, అన్నీ వస్తాయి మనకి. ఒకరిని ఇన్సల్ట్ చేసే ముందు ఆలోచించాలి. మనం కూడా ఒక టైంలో నేర్చుకున్న వాళ్ళమే కదా, మనకి అన్నీ తెలుసు కదా అని ఎప్పుడు అనుకోవద్దు. ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ అనేది ఉంటుంది. కర్రీ చూడండి ఎంత బాగుందో కదా. అండ్ ఇక్కడైతే రైస్ పెట్టుకున్నా కదా, ఇంకో బాక్స్లో అయితే కర్రీ అయితే పెడుతున్నాను. ఇలా రైస్ కర్రీ పెట్టుకున్న తర్వాత యాక్చువల్లీ సాల్ట్ ఉన్నదో లేదా అని కొంచెం డౌట్ అన్నమాట. అందుకే మా వారికి ఇంకో బాక్స్, మొత్తం 3 బాక్సెస్ ఉంటాయి ఈ టిఫిన్ బాక్స్లో. ఆ 3 బాక్స్లలో ఒక దాంట్లో రైస్, ఇంకో దాంట్లో కర్రీ అండ్ ఇంకో దాంట్లో సాల్ట్ కూడా వేసాను. అండ్ ఒకవేళ సాల్ట్ తక్కువ ఉంటే వేసుకుంటారు కదా అని. ఇలా అయితే ఈరోజు డైలీ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట. చాలామంది వీడియోస్ చూస్తుర్రు కానీ వీడియోని హైప్ చేయడం లేదు, అలాగే లైక్ చేయడం లేదు. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకొంచెం వీడియో చేయాలి అనిపిస్తుంది. ఇదండి నా డైలీ లైఫ్, నేను మార్నింగ్ రొటీన్ అన్నమాట. మార్నింగ్ రోజు ఇలా పనులన్నీ చేసుకుంటానన్నమాట. అండ్ ఈరోజు అయితే హడావిడి లేకుండా పని చేసుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ లేచి 4 o'clockకి లేచి పనంతా పూర్తి చేసుకున్నాను అన్నమాట. అందుకే ప్రశాంతంగా అనిపించింది. ఇట్లా టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.